చందమామ కథ. తాతయ్యే నెగ్గాడు. ద్రాక్షారామంలో వెంకటేశం అనే ఒక వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. ఈ వృద్ధ దంపతులకి బాలాజీ అనే మనవడొకడున్నాడు. వెంకటేశం గారికి గోదావరి లంక పొగాకుతో తయారైన నస్యం అంటే మహా ఇష్టం. రోజు అర్ధనా పొడుం పీల్చేవాడాయన. అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు. తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని లంచం ఇచ్చేవాడు. వెంకటేశం గారికి పొడుం పీల్చుకోవటం, వీలైనప్పుడల్లా ఒక కొనుక్కు తీయటం, నిద్ర రానప్పుడు మనవడితో కథలు కబుర్లు చెప్పటం తప్ప వేరే ఉద్యోగం ఏం లేదు. ఇంట్లో అన్ని పనులు కోడలు అమర్చి పెట్టేది గనుక ఆ అమర్చిన దానిలో వేలు పెట్టి అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటూ గొనుక్కోవటం తప్ప తులసమ్మ గారికి వేరే పనే ఉండేది కాదు. ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలోనే ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో రోజు సాయంత్రం 3 గంటలు లగాయెత్తు గొప్ప పౌరాణికుడు ఎవరో ఒక ఆయన పురాణం చెబుతున్నాడని తులసమ్మ గారి కోడలికి తెలిసింది. ఆమె అత్తగారితో, అత్త, మీకు ఖాళీయే గనుక రోజు వెళ్ళి పురాణం వినండి, వంట పని నేను చూసుకుంటాను అంది. ఆ కాసేపైనా అత్తపోరు లేకుండా స్వతంత్రంగా పని చేసుకోవచ్చునన్న ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది. అందుకు తులసమ్మ గారు, పురాణం వింటే పుట్టెడు పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చిందావిడ. శాస్త్రులు గారు పురాణం మంచి భలేగా చెప్పేవారు. తులసమ్మ గారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలతో, ఎంత బాగా చెప్పారే, ఎంత బాగా చెప్పారో అని తెగ మెచ్చుకునేది. తులసమ్మ పురాణం వినటం వల్ల అలాగే కలిగే ఆనందాన్ని వెంకటేశం గారికి కూడా కలగజేయాలి అని అనుకుంది. ఏమండి, మీరు రండి అని పొరగా ఆయన కూడా ఆ పోరు పడలేక సరే అన్నాడు. కోడలు కాల్చిపెట్టిన మినపరొట్టె ఫలహారం చేసి ఆయన, తులసమ్మ, బాలాజీ గుడి మండపం చేరుకున్నారు. స్త్రీలంతా కూర్చునే చోట తులసమ్మ కూర్చుంది. తాత మనవడు మగాళ్ళు కనుక రెండో పక్కన కూర్చున్నారు. శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించారు. తులసమ్మ తన ముసలాయన కూడా నవ్వి ఆనందిస్తున్నారో లేదో అని ఒక మారు భర్త కూర్చున్న వైపు చూసింది. అప్పుడు ఏం కనపడింది అనుకున్నారు? వెంకటేశం గారు పక్కనున్న స్తంభానికి ఆనుకొని హాయిగా నిద్రపోతున్నారు. తులసమ్మ మనస్సు చివుక్కుమంది. వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొనిగింది. బదులుగా వెంకటేశం, ఆయన శ్లోకాలు వింటూ ఉంటే చిన్న కునుకు పట్టింది కానీ అస్తమానం అలా నిద్రపోతానా ఏమిటి, రేపటి నుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడకి నచ్చ చెప్పాడు. చెప్పాడే కానీ మరునాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు. తులసమ్మ కనిపెట్టేసింది. ఇంకా ఆయనకు చెప్పి ఏం లాభం అనుకుంది. నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ఉపాయం చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది ఆవిడ. తెల్లారేసరికి ఆ ఇల్లాలకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. మనవణ్ణి రహస్యంగా పిలిచి, ఒరే నాని, నీకు పని చెప్తాను, చేస్తావుట్రా అంది. ఏమిటి మా అమ్మ అని అడిగాడు బాలాజీ. ఏం లేదురా, పురాణంలో మీ తాతకి కునుకు వచ్చినప్పుడల్లా ఆయన లేపుతూ ఉండాలి అంది మా అమ్మ. బాలాజీ, అలాగే కానీ మా అమ్మ, ఇలా లేపినందుకు నాకేమిస్తావు అని అన్నాడు. రోజు ఒక కాని ఇస్తాను అని మా అమ్మ వాగ్దానం చేసింది. యథాప్రకారం పురాణంలో తాత నిద్రపోవటం జరిగింది. బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన లేపేశాడు. మా అమ్మ కనిపెడుతూనే ఉంది. మనవడి ప్రజ్ఞకు మెచ్చుకొని ఇంటికి చేరటంతోనే షరతు ప్రకారం వాడి చేతిలో కాని పెట్టేసింది. రెండో రోజున కూడా తాత నిద్రపోవటం, బాలాజీ లేపటం జరిగింది. ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనవడి చేతిలో రహస్యంగా లంచం పెట్టింది. తన పన్నాగం బాగానే పారిందని తులసమ్మ సంబరపడింది. మూడో నాడు సాయంత్రం పురాణంలో కూర్చొని ఆవిడ యథాలాపంగా మొగుడి వైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనపడ్డాడు. అంతేకాదు, బాలాజీ ఆయన్ని లేపటానికి ప్రయత్నం చేయకుండా ఆమెకేసి చూస్తున్నాడు. ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. సాయంత్రం ఇంటికి చేరటంతోనే వాణ్ణి పెరట్లోకి లాక్కెళ్ళి, ఏమిరా, ఈవేళ తాతని లేపేవు కాదు అని గద్దించి అడిగింది. మా అమ్మ, తాతని లేపితే నువ్వు ఒక్క కానియే ఇస్తున్నావు, లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్ధన ఇస్తున్నాడు,
ఇదిగో చూడు అర్ధన, తాత అక్కడే ఇచ్చేశాడు అని అనేసి తాయిలో కొనుక్కోటానికని పరిగెత్తాడు. కథ సమాప్తం. చూసారా, బామ్మగారిని మించిన వారు తాతగారు. ఒక మాట, నేను కూడా తాతగారి పార్టీయే. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.